ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంట్రా 2 రోజుల్లోనే ఈ నాటకం మొత్తం అయిపోతుంది అనుకుంటే ఇంకో కొత్త సమస్య వచ్చింది కదరా. ఈ దాగుడు మూతలాట ఇంకా ఎంతవరకు రా? కనిపెట్టే వరకు. ఎప్పుడు? దొంగ దొరికేంత వరకు. ఎత్తి మీద ఒకటి కొడతాను చూడు. నన్ను అడిగితే నేనేం చెప్పను సూరి. కాదురా, నా మనవడు ఆఫీస్లో ఇంత పని చేస్తుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను రా. ఆహా, ప్రేమ చూపిస్తున్నావా మనవడే మీద? చూడు సూరి, అంత ప్లాన్ చేసింది నీ మనవడే. ఇప్పుడు మనం అర్జెంట్ చేస్తే విలే మనిషా మీ మనవడు? అదే కాకుండా వాడి ప్లాన్ ని స్లో చేయడానికి పక్కన అమ్మాయి దొరికింది కదా. అంటే పక్కన కూర్చున్న అమ్మాయి వల్ల ఇంత ఆలస్యం అవుతుంది? నాకేం డౌట్ లేదబ్బా. నాకు కూడా డౌట్ లేదురా. అవన్నీ అంతేలే. ఖచ్చితంగా చిక్కుకుపోతాడు. అది కాదు. ఇంకేంటి సూరి, వాడికి 1 లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలియదు, మిడిల్ క్లాస్ జీవితం ఏంటో తెలియదు, మాటల్లోనే ఇరుక్కుపోతాడు. చూస్తుండు. ఎస్ సారీ సూరి, నువ్వు ఉన్నప్పుడే ఎస్ అనేసాను. ఉండనీలే. నేనే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఎవరికి బోనస్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు వాళ్ళకి బోనస్ వచ్చేలా చేయాలి సార్. దానికి నా దగ్గర కొత్త ప్లాన్ ఉంది సార్. కొత్త ప్లాన్ ఏంటి? చెప్పండి. ఆగండి. మన ఎంప్లాయీస్ అందరి ముందే ఓపెన్గా చెప్పేయండి. వాళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను కూడా ఒప్పుకుంటాను. సరే సార్. మన చరణ్ బోనస్ గురించి ఏదో కొత్త ప్లాన్ చెప్తాడట. దాన్ని మీరందరూ జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే సార్. అది ఊరికే బోనస్ని ఇస్తే దానికి అంత వాల్యూ ఉండదు కదా సార్. అందుకని పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద బోనస్ ఇవ్వాలని నా ప్లాన్ సార్. ఎవరు ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ బోనస్ ఇద్దామని సార్. అప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువ పని చేస్తారు, కంపెనీకి కూడా ఎక్కువ లాభం వస్తుంది సార్. మీ అందరి అభిప్రాయం? అదెలా సాధ్యం? అంటే సార్, ఎవరు ఎలా పనిచేశారు అని ఎలా చూస్తారు సార్? ఎలా చూస్తారంటే? ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటే ఎంప్లాయీస్కి స్ట్రెస్ పెట్టడమే, లేకపోతే లెక్కలు తప్పు చేయడం, లేకపోతే ఏ తప్పు లేకుండా పనిచేయడం. దీన్ని అంతటినీ మానిటర్ చేసేది ఎవరు సార్? ఆల్సో ఈ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ ని మెజర్ చేసేది ఎవరు? నేనే. మీరు సరిగ్గా చేస్తారని గ్యారంటీ ఏంటి సార్? మీరు పర్ఫార్మెన్స్ మెజర్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ కి నచ్చిన వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ రావచ్చు. ఒకవేళ బాగా వర్క్ చేసే ఎంప్లాయీస్ హైలైట్ అవ్వకపోవచ్చు. ఇలా చేస్తే సీరియస్ గా వర్క్ చేసే వాళ్ళకి మోసం జరగదా సార్? ఎందుకండి ఊరుకోండి. ఏంటమ్మా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు సార్, అది రామ్ గారు చెప్పింది అతను ఆ అర్థంలో చెప్పలేదు సార్. మరి అతను మాట్లాడింది మీకు అర్థమైంది అనుకుంటాను. వై డోంట్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎవ్రీబడి? చెప్పండి. చిన్న పాపలాగా చేస్తారు ఇతను. ఏం మాట్లాడాలో ఏమీ తెలీదు. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పలేదు అంటే ఉద్యోగం పోగొట్టుకుంటారు ఈయన. ఏం చేయను? చెప్పండి. నా ఫ్రెండ్ నా గురించి ఆలోచించినప్పుడు నా ఫ్రెండ్ గురించి నేను కూడా ఆలోచించాలి కదా.
సార్, కంపెనీ ఇంకా ఎంప్లాయీస్ మధ్య సంబంధం ఒక ఫ్రెండ్షిప్ లా ఉండాలి సార్. మా పనికి జీతం ఇస్తారు, అదే మా పని వల్ల కంపెనీకి కూడా బెనిఫిట్ అవుతుంది కదా సార్. ఎంప్లాయీస్ అందరూ కంపెనీ గురించి ఆలోచించినప్పుడు కంపెనీ కూడా ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. పనికి జీతం వస్తుంది సార్, బోనస్ అనేది సంథింగ్ ఎక్స్ట్రా, అది ఫ్రీ అని అనిపించకూడదు. అందుకే సార్ నేను పర్ఫార్మెన్స్ బేస్ మీద ఇన్సెంటివ్ ఇద్దామన్నది. పని చేసిన వాళ్ళకి బోనస్, చేయని వాళ్ళకి లేదు. అలా కాదు సార్. మరి ఇంకెలాగా? చరణ్, తను ఏదో చెప్తోంది. అందరూ స్పెషలే సార్, ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ పని చేస్తూనే ఉంటారు. ఒక తల్లి ఎప్పుడూ కూడా అందరి పిల్లల్ని ఒకేలా చూసుకుంటుంది కదా. ఒక బిడ్డ స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళని బాగా చూసుకోవటం, ఇంకొక బిడ్డ వీక్ గా ఉందని చెప్పి తనని వదిలేదు కదా తల్లి. అమ్మ స్థానంలో ఉన్న కంపెనీ కూడా భేదభావాలు చూపించకూడదు. ఇదే రామ్ గారు చెప్పాలనుకున్నది కదా. ఏంటి తలూపుతున్నారు? నోరు తెరిచి చెప్పండి. మిమ్మల్ని కాపాడాలని నేను ఇంత మాట్లాడాను. ఓ అవును సార్, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. ఇలా చేస్తేనే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ ఎంప్లాయీస్ సంతోషంగా పనిచేస్తారు సార్. దీనివల్ల మన కంపెనీకి ఎక్కువ లాభం. హా, మిగతా వాళ్ళందరికీ ఏమనిపిస్తోంది? అవును సార్, వాళ్ళు చెప్పింది మాకు నచ్చింది. ఓకే, మాకిది ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. మిస్టర్ చరణ్. అర్థమైంది సార్, వాళ్ళ ప్లానే బాగుంది సార్. పర్వాలేదండి, మీరు కూడా షార్ప్ గా ఉన్నారు. ఆ, ఏంటమ్మా నీ పేరు? సీత. నీ పేరేంటి? నీ పేరు చెప్పయ్యా. పేరు చెప్పండి. రామ్. సీతా రామ. వీళ్ళిద్దరూ చెప్పినట్టే అందరికీ ఈక్వల్ బోనస్. రామ్, సూపర్ రామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడి ఉండకపోతే అందరికి బోనస్ దొరికేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్. చూడు, ఒక్కసారి తిరిగి చూడు. నువ్వు ఒకవేళ తిరిగి చూస్తే నీకు కూడా నాలాగే ఫీలింగ్స్ ఉన్నట్టు, లేకపోతే ఏ ఫీలింగ్స్ లేనట్టు. ప్రియా, బోనస్ ఎంత ఇవ్వచ్చు? ఎంతో కొంత ఇస్తారులే, తర్వాత చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.